మిత్రులారా, అందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరపున బహుజన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఏనుగు గుర్తు మీద పోటీ చేస్తే ఓటు బ్యాంకు రావట్లేదు, అందుకే ఎలా దీనిపైన నిలబడేది, ఎలా గెలిచేది అని చెప్పి చాలామంది మేము ఇలా గ్రామానికి వెళ్ళినప్పుడు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, మీరు గనక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు చాలా విపరీతంగా ప్రజాదరణ పొందింది. దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాన్ని పాలించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ గుర్తుకి తెలుగుదేశానికి స్థానం లేదు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కారు గుర్తుకి లేదు. కానీ తెలంగాణ ఉద్యమ ఆవశ్యకత దృష్ట్యా తెరాసాని అలాగే కారు గుర్తుని మనము ఆహ్వానించినాం, నిలబెట్టుకున్నాం, గెలిపించుకున్నాం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అవతలి పార్టీ ఎంత పెద్దదైనా, అవతలి వ్యక్తి ఎంత ధనికులైనా, ఎన్ని కోట్లు కుమ్మరించినా కూడా ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే పార్టీలకు కానీ గుర్తులకు కానీ మనుగడ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ మిత్రులారా, మీకు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గమనించినట్లయితే ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ కారు గుర్తుని మనము ఓడించి కేవలం 1,500 రూపాయలు వంచిన ఈటల రాజేందర్ గారిని గెలిపించుకున్నాం. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అదే ఈటల రాజేందర్ గారిని మళ్ళీ ఓడగొట్టారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, 6,000 రూపాయలు ఇచ్చినా కూడా ఈటల రాజేందర్ గారిని గెలిపించుకున్నాం. కానీ అదే ఎన్నికల తర్వాత మళ్ళీ అదే ఈటల రాజేందర్ గారు ఇక్కడ అవసరం లేదని చెప్పి కూడా ఓడగొట్టుకున్నాం. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఓటుకి ఎన్ని వేల రూపాయలు, ఇక్కడ మనకి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే ఆ పార్టీలకు కానీ, ఆ గుర్తులకు కానీ, ఆ వ్యక్తులకు కానీ మనుగడ ఉంటుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు రావు, సీట్లు రావు అనేది తప్పుడు ఉద్దేశం. మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నిలబడండి. ఒకవేళ మీరు నిలబడలేని పక్షంలో నిలబడ్డ వ్యక్తులకి అందరూ ఏకమై మేమున్నామనే భరోసానిస్తూ మిమ్మల్ని నిలబెట్టుకుంటాం, గెలిపించుకుంటామని చెప్పి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మీ అందరికీ ఈ వీడియో ద్వారా అభ్యర్థన చేస్తూ మీ అందరికీ మళ్ళొకసారి బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో పట్టం కట్టాలని చెప్పి వినమ్రంగా వేడుకుంటూ మీ పల్లె ప్రశాంత్. జై భీమ్.